గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చదవబడిన వాక్యములో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము నొందుదురు. ఈ రోజున తల్లిదండ్రులకి పిల్లల్ని గైడ్ చేయడం, పిల్లల్ని క్రమశిక్షణలో నడిపించడం, వాళ్ళకి మేలైనటువంటి మార్గంలో తల్లిదండ్రులు వారికి బోధించి ఆ మార్గంలో నడిపించడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రుల మాటకు లోబడే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, మనము దేవునికి లోబడితే, తల్లిదండ్రులమైన మనము దేవునికి లోబడితే, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, లోబడనొల్లని ప్రజలుగా ఉన్న పిల్లల్ని కూడా దేవుడు లోబడే వారిగా చేస్తాడు. దేవుడే వారికి బోధిస్తాడు. గమనించండి, ఒక వ్యక్తికి, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, దేవుని చేత బోధింపబడిన వ్యక్తులకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉంటుందంటే, మనుషులుగా మనం బోధించేది వారి లోపలికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఒక వెళ్ళిన అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. ఒకవేళ అర్థమైన మనసు మారచ్చు, మారకపోవచ్చు. కానీ దేవుడు బోధిస్తే ఎలా ఉంటుందంటే, నెంబర్ 1, వాళ్ళకి అర్థమయ్యేలాగా వారి మనోనేత్రాలు తెరిపిస్తాడు దేవుడు. అదే వాక్యం చెప్తుంది లోకాసు వార్త 24:45లో. లోకాసు వార్త 24:45 అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి అనే మాట ఉంది. ఆయన మనస్సును తెరిచి, దేవుడు బోధించినప్పుడు అజ్ఞానులమైన మూర్ఖులమైన మనకి దేవుడు మన మనసులను తెరుస్తాడు. ఎప్పుడైతే మన మనసులు తెరవబడతాయో, మనలో అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనకి పెరుగుతుందో విషయాన్ని అర్థం చేసుకుంటాం. రెండవదిగా, ఒకటి దేవుడు బోధిస్తే అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. రెండవది, అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా మన హృదయాలను దేవుడు ఒప్పిస్తాడు. వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చి పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించును అనే మాట యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది. ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడట. గమనించండి ప్రియులారా, యేసయ్య మనకు బోధిస్తే, అనగా మరి ముఖ్యంగా మనం మన పిల్లలకి ఏమి బోధించి వారిని సరిచేద్దామని అనుకుంటున్నామో అది మనం చేయలేకపోతున్నప్పుడు, మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు, దేవుడే మన పిల్లలకు బోధిస్తాడు. బోధించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. పరిస్థితిని అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఒప్పుకుంటారు. ఓకే, నేను చేస్తుంది తప్పు, నా మార్గాన్ని నేను సరి చేసుకుంటానని ఒప్పుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వారు ఒప్పుకొని దేవుని మార్గంలో వచ్చినప్పుడు వారికి ఎవ్వరూ బోధించక్కర్లేదట. వారిలో ఉన్న దేవుని పరిశుద్ధ ఆత్మయే అనువనువున అనుక్షణమున వారికి బోధించును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం, 1 John 2:27 ఉంటుంది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. మనలో ఉన్న అభిషేకం అన్నిటిని గూర్చి మనకు బోధిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తున్న మనం అందరం కూడా మన పిల్లల్ని ప్రభు పాదాల యొద్ద పెడదాం. ప్రభువా, నా కూతురికి, నా కుమారునికి నేను అనేక మార్లు చెప్పాను, వినట్లేదు నాయన అంటే, దేవునికి మన జీవితాన్ని సరి చేసుకుని వారిని దేవుని పాదాల యొద్ద పెడదాం. దేవుడే వారికి బోధించును, దేవుడే వారికి అర్థం చేసుకునే హృదయం ఇచ్చును, దేవుడే వారి మనసును మార్చును, దేవుడే ప్రతి విషయంలో వారిని గైడ్ చేయును. అటువంటి ఆశీర్వాదము దేవుడు మన పిల్లలకి ఇచ్చి, మన పిల్లల్ని రక్షించి కాపాడి, కుటుంబాలుగా వ్యక్తిగతంగా కూడా దేవుడు మనం రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక మనిషి మరొక మనిషికి బోధిస్తే తండ్రి వినొచ్చు, వినకపోవచ్చు, కానీ నీవు మాకు బోధిస్తే తండ్రి మాకు అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తావు, హృదయాల్ని ఒప్పిస్తావు అయ్యా. ప్రతి క్షణంలో మమ్మల్ని గైడ్ చేస్తావు, మా హస్తం పట్టి నడిపిస్తావు నీ దక్షిణ హస్తంతో.
అట్టి కృప అట్టి అభిషేకం మా పిల్లలకును మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని సర్వసత్యంలో నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.